తిరుమలలోని 7 కొండలకి ఒక్కో కొండ వెనక ఒక కథ దాగి ఉంది. వృషభాద్రి అనే కొండపై వృషభాసురుడనే అసురుడు శివుడి కోసం కఠోర తపస్సు చేస్తూ ప్రతిరోజు తన తలని శివుడికి నైవేద్యంగా అర్పించేవాడు. కానీ శివుడు భక్తవత్సలుడు కావడంతో తిరిగి ఆ తలని వృషభాసురుడికి అతికించేవాడు. వృషభాసురుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవడంతో తనతో యుద్ధం చెయ్యమని వృషభాసురుడు శివుణ్ణి కోరాడు. చాలా కాలం పాటు వృషభాసురుడితో యుద్ధం చేసి వృషభాసురుణ్ణి సంహరించాడు. వృషభాసురుడు చనిపోవడానికి ముందు తాను తపస్సు చేసి శివుడితో యుద్ధం చేసిన ఆ కొండని ఇకపై తన పేరుతో పిలవాలని శివుణ్ణి కోరుకున్నాడు. అందుకు శివుడు తదాస్తు అనడంతో అప్పటి నుండి ఆ కొండకి వృషభాద్రి అనే పేరు వచ్చింది. అంజనాద్రి అనే కొండపై ఆంజనేయుడు తల్లి అంజనాదేవి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసింది కాబట్టి ఆ కొండకి అంజనాద్రి అనే పేరు వచ్చింది. శ్రీవారు కొలువై ఉన్న కొండని ఏమంటారో కామెంట్ చేసి గోవిందా అని గట్టిగా చెప్పండి.